ఏం అయిపోయినా కూడా ఉండవండి షాపులో. ఏమన్నావే ఇంకోటి ఎక్కువ వేసాను పోంగా అట్లా అదొకటి ఎక్కువైంది కదా. యా ఊరే చేపలు ఇది? నందవరమ అంటే మాది నందవరం ఏటివి చేప. ఏటివేనా? ఎంత చేపలు? 100 రూపాయలు. ఏం తారపాలు ఎవరిది? పెద్దపల్లిదేనా? ₹100 ఇంకొక గుత్తి అయితే మోస్తుంది తెచ్చినానే. చాలు కదా. బాగున్నాయి, సరిపోతుంది కదా మనకి ఇంకా కదా. సరే ఇంక తిక్కలా చూడు ఇప్పుడు తిక్కుపా. సరే తిక్కేసి ఇంక అంతా రెడీ చేసి పెట్టినావు మసాలా గీసాలు అంతా. నేను తిక్కొని వస్తా. కింద పెట్టుకో చేపల బండ మీద. బండ కాలుతుంది. యేసు దుబ్బు ప్యాకెట్ తెస్తారు ఒకటి పంపివ్వండి. దుబ్బు ప్యాకెట్ తెస్తారా ఒకటి? దీంట్లో దిక్కనిక దుబ్బ ఉప్పు అయితేనే బాగుంటుంది, గల్లు ఉప్పు అనమాట. బకెట్ నిండా తోడుకోవాలి ఇల్లు. నీకు బకెట్ నిండా ఇల్లు అయితే నెల సరిపోయింది. దుబ్బు ప్యాకెట్ కదా రానేనా క్లీన్ చేసేది ఇప్పుడు నువ్వు? ఫస్ట్ వెహికల్ కోసేసుకొని వెరీ గుడ్. అయిపోయినా టికెట్ అయిపోయి ఇంకా కట్ చేయాలి ఇప్పుడు. ఎంత తెల్లగా ఇలాంటి చేపలు అవి. ఈ ఎండాకాలం కదా ఈగలు దండిగా. ఇట్లా విషయంతో నీళ్ళు తీసుకొస్తాం. కర్రీగుండు ఊడు తీసిన వాళ్ళు ఒకటి సైడ్ పెట్టు. 2 లాట్లు రెడీ. ఇది కాల్ది, నీకు కాల్ది ఏం కాదు అట్లాంటివా? లేదు లేదు పెట్టు పెట్టు. తెలియదు ఓకే. ఇవన్నీ ఇంత వేస్తారా?
ఇంకొక సైడ్ ఉప్పు నీళ్ళు అయిపోతుంది అది. నైస్ అవుతుంది ఇంకా ఇంకా 2 మాట ఉప్పు వేసిందేవా కానీ మరి ఇంకా అంత కన్నీ పడ్డమాట 2 పడతాయి దీంట్లో అంత 2 ఉంటే అంత పడతాయి. దానికోసం ఖచ్చితంగా అదే చాలే. నిదామే ఏంటి డప్పు అని వేస్తాం. ఒక బాయిల్ తీసుకురాపా కాకు బాయిల్ తీసుకురాపా. గిడిబెట్ట హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మరి మన ఛానల్ అయితే ఇంతకు ముందు అయితే చేయలేదు. ఫిష్ ఫ్రై అయితే చేయబోతాం, చేపల ఫ్రై అయితే చేయబోతున్నాము. అందుకోసమే ఎంత చిన్న కోసేసుకున్నది డబ్బా చేపలు అంటే ఇక్కడ రాగా ఇంత చిన్నగా ఉంటే మరి ఫ్రై కంటే ఇట్లుండాల. చూడండిగా దీని మందం ఎంత ఉండదు, ఇది ఎంత ఉండదు. ఇట్లుంటే తొందరగా నూనె పట్టేస్తామన్నమాట, తొందరగా అనేది ఇంకా ఫ్రై అనేది అయిపోతుంది అనమాట. అందుకోసమే స్పెషల్గా కొంచెం ఓపిక తెచ్చుకొని చాలా చిన్నగా అయితే కోసేసినాను. సో ఫ్రెండ్స్ మరి చేపల ఫ్రై అయితే చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా చూపిస్తాను. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా వేసేటప్పుడు అయితే చూపిస్తాను. మరి మా చేపలు ఫ్రై ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మరి షేర్ చేయండి మర్చిపోకండి. మరి కొత్త వారైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సురేఖ, అంతే కదా. మరి నువ్వు చూపిస్తే మేము దీంట్లోకి ఐటమ్స్ ఏమనేది వేస్తాను. వేస్తాం మరి కొబ్బరి నూనె ఒకటి, మంచి నూనె పోయి మంచి నూనె, ఇంకేమి పసుపు, ధనియాల పొడి ఒకటి, పసుపు 2, ఉప్పు 3, కారం 4, మసాలా ఐటమ్స్, మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఖచ్చితంగా అయితే మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్ప, ఎందుకంటే చాలా రోజులు అనుకుంటున్నాము కాబట్టి ఈ రోజు వీలు పడింది. మరి సరేలే చేసేద్దాం. మరి మొత్తం ఫ్రెష్ గా ఇంకా ఫ్రై వీటిని కడిగేసుకొని వచ్చిన మరి సూపర్ గా ఏలు కనపడరా చూడండి. యా ఏలు ఇరిసింది ఇదేనే, ఈ ఏలు కనపడనట్లు అయిపోయాడుగా. ఉండేది ఇప్పుడు 4 ఏళ్ళే ఈ చేతికి. బాగా లెక్క పెట్టుకున్నాండి. ఒక ఏలు ఇరిస్తే ఇంకెన్ని ఉంటుంది, 4 కదా ఉండేది. ఖచ్చితంగా 4 ఏళ్ళు ఉండవి. ఏమనుకున్నది దాని గురించి పెద్దగా ప్రస్తావన ఏం, అది పెద్ద విషయం కాదు, ఇడిచిపెట్టాం అట్లా. ఇట్లా బుడ్లు వేసుకున్నా, అదే కూడా వేసుకున్నాను. బుడ్లు వేసుకుంటే బాగుంటుంది నీట్గా. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఫిష్ ఫ్రైలోకి అయితే మసాలా అయితే ఇంకా సురేఖ రెడీగా చేసి పెట్టింది. అవేమో చూద్దామండి. మరి ఇక్కడ చూడండి, కొద్దిగా ధనియాల పొడి, కొబ్బరి, మరి యాలకులు, లవంగాలు, కొబ్బరి మొత్తం కలిపేసి మిక్స్ చేసి పెట్టింది. అంటే దుంచింది రోడ్తోనే. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది అల్లము, ఎల్లిపాయలు, ఇది అల్లము, ఎల్లిపాయలు. మరి ఇవన్నీ అయితే చేసి పెట్టిన తప్ప ఇవి కాకుండా మనం దీంట్లోకి కాసింత ఉప్పు, టేస్ట్కి తగినట్ల, మరి పసుపు, మరి కారము, మనము కొంచెం వెరైటీ కోసము పెరుగు వాడతామండి ఈరోజు. సరే కలుపుకుందామండి. మరి చూడు సురేఖ,
సర్లే పసుపు సర్లే ఓకే. దీంట్లో కాసింత ఉప్పు. సో వేసుకునేటప్పుడు చిన్న ఉప్పు మాత్రమే వేసుకునేటప్పుడు పెద్ద ఉప్పు అయితే మనం కలపాలి కదా, ఇట్లా పిసికేటప్పుడు చేతికి కుచ్చుకుంటే సరే కలిపే అప్పుడు తిక్కుతప్పుడు వేసావు కదా ఉప్పు. అవునండి, చాలు చాలు. దీంట్లో కింద కారం ఏ నీ చేతితోనే కారము అట్లా. ఈ డబ్బా నానే కొనుక్కునింది, ఇది ఇట్లా కలపనికి వస్తుంది. కరెక్ట్, ఇదే చేపల ఫ్రై కోసమే కొనుక్కుంటాం మరి. రైట్ ఓకే. దీంట్లో కాసింత మంచి నూనె అంతే కదా సురేఖ. సో వద్దులే, తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ధనియాల పొడి, ఇది అంతే, ఇది అంతే కొద్దిగా ఈ కొబ్బరి కానీ కొద్దిగా పేస్ట్, ఇది కొద్దిగా కాసింత, ఇది కాసింత. సో మొత్తానికి వచ్చి ఇంక లాస్ట్ ఫైనల్గా మంచి నూనెతో ఎండింగ్ ఇస్తామని మరి ఏమి మొత్తం వేసేస్తా సుడిసురేఖ. ఓకే చాలంట. నువ్వు మా చిన్నారి పెండ్లి కొడుకు వచ్చినాడు కూసుకో. రైట్ ఓకే, కలుపుదామా? కలుపుతా. అవును మరి, చేప చేప ఓకే కలపాలప్ప మరి. మాము ఇప్పుడు కలిపి మా ఇంటికి బంధువు వచ్చాడే, ఇంకా పైన ఒకటి ఇద్దరు గెస్ట్లు ఆడ కింద పైన మంచం మీద కూర్చున్నారా. పిల్లలకి చేపల కారం అన్నట్టుని మరి చేపల కాడ కూర్చున్నారు. సో ఇదప్ప మరి బాగా ఇట్లా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి కాసింత మిగతాగితే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకునొచ్చు, తక్కువ వేసుకున్నాను కూడా తక్కువ వేసుకునొచ్చు. దీంట్లోకి అయితే ఇంకా మొత్తం సరిపోతుంది అనుకుంటాను. సరే 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 చాలు 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 ఓకే. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం ముక్కలు రా సురేఖ. మొత్తానికి వచ్చి అన్ని మసాలాలు వేసి లాస్ట్ క్లైమాక్స్ పెరిగేసి కలిపేసానప్ప. చల్లని చల్లిపోయినప్ప. నేను బాగా అప్పుడే వేరే పెట్టుకుంటాను, అన్ని ఒక గిన్నె పెట్టుకున్నాను అనమాట బాగా మంచిగా. సో ఓకే ఫ్రెండ్స్, మరి మనకి 10 నిమిషాలు ఆల్రెడీ అయ్యింది. ఇంకా మరి ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. మరి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ముక్క ముక్కకి మసాలా పట్టింది. మరి పెరుగు కూడా కలిసిపోయింది, ఏమేం లేదు దీంట్లోన. సో చూద్దామండి. మరి ఇప్పుడు ఇంకా సురేఖ ఆల్రెడీ అయితే ఇంకా పొయ్యి అంటేసింది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసేద్దామండి. కాపాడు సైడ్ పెట్టుకో, మంచిగా క్యాన్ చేస్తున్నా. చాలా కాగేదండి నూనె. ఇది చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, అట్లా సల్పా సల్పా పీసులే దుబ్బు దుబ్బు వేద్దాం. అది ఇది
అట్టేనా అయ్యోలే తీసుకో దాంట్లోకి వేదనా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఫ్రై అంటే ఫ్రై చేసేసిరా కనమా నీ తల్లి అవు ఈ తల్లి అవు అంటావు ఉడుకుతుంది కదబ్బా తానికి వచ్చేసి చేపల ఫ్రై అయితే రెడీ అయిందబ్బా ఇంకా టేస్ట్ చెప్దాము రైట్ ఏ నజరాగా అనుకోటి పట్టు పో మా బంధువులు అట్టు బా తీసుకో అది తీసుకుంటావా తినేసుడే బాగున్నదా కరం కరం ఉంటుందా ఫిష్ ఫ్రై అయితే రెడీ చేసిందప్ప ముక్కలు మాత్రం సూపర్ సూపర్ ముళ్ళుతో సహా కరిగిపోతుంది తింటే బాబా దర్శనం చూడగా నిజంగా సూపర్ నువ్వు ఎట్టున్నాయి కొత్తిమీర కూడా బాబా ఎట్లా సరేకా సూపర్ ఉన్నదా బాగా బాబాయ్ చెప్పనికి లేదు టేస్ట్. సో ఫ్రెండ్స్ మా అత్తారికి వచ్చాపా ఫిష్ ఫ్రై అయితే సూపర్ సూపర్గా చేసింది సురేఖ. నేను కలిపే దాంట్లోనైతే చాలా బాగా కలిపాడు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా ఫిష్ ఫ్రై చేపల ఫ్రై ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని ఇప్పుడే చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.